ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి, మట్టపల్లి, నల్గొండ, మిర్యాలగూడలోని వైష్ణవ ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేసేసి ఆ యొక్క దేవతా మూర్తులను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో బారులు తీరని చెప్పవచ్చు. ఉత్తర ద్వారం గుండా ఈ యొక్క దేవతామూర్తులను దర్శించుకున్నట్లయితే సర్వ పాపాలు తొలగి పుణ్యప్రాప్తి జరుగుతుందని చెప్పి భక్తుల విశ్వాసము. అందుకోసమే వేకువజామునే భక్తులు ఈ యొక్క ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయము, అదేవిధంగా మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వేకువజాము నుండి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ఆ యొక్క ఉత్తర ద్వారం కూడా ఆ యొక్క దేవతామూర్తులను దర్శించుకున్న సందర్భం మీద మనకు కనబడుతుండడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశ పర్వదిన విశిష్టత ఏంటి అనే విషయాలు కూడా ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ పూజారిని అడిగి తెలుసుకుందాము. ఈ యొక్క విశిష్టత ఏంటి, ముక్కోటి ఏకాదశి ఎందుకు ఈ విధంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పిస్తారనే విషయాలను కూడా ఆలయ పూజారిని అడిగి తెలుసుకున్నాం. స్వామి చెప్పండి, ప్రజెంట్గా ఈ ఉత్తర ద్వారం కూడా అంటే ముక్కోటి ఏకాదశి రోజు దర్శన ప్రాప్తి కల్పిస్తారు, దేనికి? రెడ్డి కాలనీలో వేంచేసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సపరివార సమేతంగా శ్రీ కోదండ రామచంద్ర స్వామి దివ్య క్షేత్రములో ధనుర్మాస వ్రతం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ ప్రాంతంలో మన ఆలయంలో చాలా విశిష్టత అనమాట. ఇక్కడ పెళ్లి కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైతే ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారో గోదా కళ్యాణంలో అనంతరం వారు ఒక పసుపు కొబ్బరికాయ కనుక తీసుకున్నట్లయితే గోదా అమ్మవారి కృష్ణ పరమాత్మని ఏ విధంగా పొందిందో వారు కూడా అతి శీఘ్రంగా వివాహం పొందుతారు. ఇట్లా కొబ్బరికాయలు తీసుకున్న వారు ఎంతోమంది వివాహం పొందారు స్వామి అనుగ్రహం చేత, సీతారాముల అనుగ్రహం చేత. మరి ఈ పూట ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అంటే మనకి తూర్పు ద్వారం, దక్షిణ ద్వారం, పశ్చిమ ద్వారం, ఉత్తర ద్వారం ఉంది. మరి ఎందుకు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా దర్శించాలంటే మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. అందులో చాలా విశేషమైనటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి. స్వామి వైకుంఠంలో నిత్యముక్తులకి సూర్యుడికి దర్శనమివ్వని స్వామి భూలోకానికి వచ్చి మనందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి గొప్ప తిథి ఈ వైకుంఠ ఏకాదశి. ఏకాదశి అంటే మనకి సంస్కృతంలో 11 అని అర్థం అనమాట. అంటే మన శరీరానికి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఈ ఆత్మని ఏకాదశి పూర్వకంగా స్వామికి సమర్పించడే ఏకాదశి వ్రతం అనమాట. సాధారణంగా ఏకాదశి రోజు ప్రసాదం తీసుకోకూడదు అనేక మంది అంటారు. కానీ ఏకాదశి ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా సమీపంగా ఉండి ఆ వ్రతాన్ని ఆచరించడం అని అర్థం అనమాట. మన రెడ్డి కాలనీ రామాలయంలో ఉదయం 4 గంటలకి స్వామికి ఉత్తర ద్వార పూజ, శ్రీకృష్ణ గోద అష్టోత్తర శతనామార్చన, తిరుప్పావై సేవాకాలం, రామానుజుల వారు అనుగ్రహించినటువంటి భగవద్ రామానుజుల వారు అనుగ్రహించినటువంటి శరణాగతి గద్య భక్తుల గోవిందనామస్మరణతోని అత్యంత వైభవోపేతంగా మన ఆలయంలో ధనుర్మాస వ్రతంతో పాటు ఈ వైకుంఠ ఏకాదశి రోజే మధుకైటభులు అనేటువంటి రాక్షసుని స్వామి సంహరించాడు కాబట్టి మధు అనేటువంటి సూదన రాక్షసుని సంహరించాడు కాబట్టి ఈ పూట ఆ మధుకైటభులు అనేటువంటి రాక్షసుడు ఏ విధంగా ముక్తిని మోక్షాన్ని ఇచ్చాడో మనకు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శించినట్లయితే ఆ మోక్షం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి స్వామి ఇప్పుడు మనం ఉండేటువంటి మిర్యాలగూడ పట్టణం సాక్షాత్ ఈ ఆలయం శ్రీవైకుంఠంగా భావించి ఆ వైకుంఠనాథుడిని సీతాసమేతంగా శ్రీ రామచంద్ర స్వామిని దర్శించినట్లయితే మనకు ఇంకొక జన్మ ఉండదని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి అంతేకాకుండా ఈ ధనుర్మాస వ్రతంతో పాటు మన ఆలయంలో సర్వగ్రహ బాధ నివారణార్థం, సర్వదోష నివారణార్థం, సర్వశత్రు నివారణార్థం, సమస్త ఆయుష్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం 27 నక్షత్ర 27 నక్షత్రాల పూర్వకంగా ప్రతిరోజు సుదర్శన నారసింహ మహాయజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. ఇది 13వ తారీఖు మహాపూర్ణాహుతి, 14వ తారీఖు ఉదయం స్వామికి కృష్ణ గోదా అమ్మవార్లకి అభిషేకం, రంగనాథ స్వామికి సాయంత్రం గోదా కళ్యాణంతో భోగి రోజు జనవరి 14వ తారీఖు ఈ వ్రతం పరిసమాప్తి అవుతుంది. ఆనాడు మధుకైటపులైన రాక్షసులు బ్రహ్మ దగ్గర నుంచి వేదాన్ని అపహరించి వెళ్తుంటే సాక్షాత్తు స్వామి హయగ్రీవ ఆ గుర్రం ముఖంగా ఉండేటువంటి రూపాన్ని ధరించి వారిని సంహరించి తిరిగి ఆ వేదాల్ని బ్రహ్మకి ఇచ్చాడు. కాబట్టి ఆ మధుకైటపుల రాక్షసులకి స్వామి ఈ రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు వారికి ఉత్తర ద్వారం గుండా ద్వారపాలకులుగా ఉండి వారికి మోక్షం ఇచ్చారు. కాబట్టి ఈ రోజు విశేషంగా ఉత్తర ద్వారం గుండా దర్శించినట్లయితే ఆ శ్రీ వైకుంఠనాథుడు శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ కృష్ణ గోదా రంగనాథ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మనమే కాకుండా మన లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆండాల్ తల్లి వ్రతం చేసింది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు. అందరూ కూడా మన రెడ్డి కాలనీ రామాలయానికి వేంచేసి స్వామిని దర్శించి అందరూ కూడా తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ తరఫున, అర్చక బృందం తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తూ జై శ్రీరామ శ్రీమతే రామానుజాయ నమః. మొత్తానికి ముక్కోటి ఏకాదశి పర్వదినం ద్వారా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నట్లయితే సర్వ పాపాలు తొలగి పుణ్యప్రాప్తి వస్తుంది నమ్మకము. అదేవిధంగా ఈరోజు ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి వేయించేసేసి భక్తులకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆలయ అర్చకులు చెప్తున్న సందర్భం అయితే ఉంది. నల్గొండ నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.